జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ఘట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అండి, ఇప్పటి వరకు మన ప్రవచనకర్త ఉపేంద్ర గారు చెప్పినట్టు రాముడికి నేను అయోధ్యకి రాను, నేను రాజ్యం చేయను అని చెప్పి తేల్చేశారు. తేల్చేయగానే వశిష్ఠ మహర్షి ఆలోచించి, సరే దీనికి ఒక పరిష్కార మార్గంగా, సరే నువ్వు రాకపోతే రాకపోయావు, బంగారు పాదుకులని ఒక్కసారి కొనుక్కొని దాన్ని గట్టిగా అదవమంటాడు అనమాట. భూమికి తాకేట్టు అదవమంటాడు ఆ పాదుకల్ని అదిమినటువంటి పాదుకల్ని తీసుకొని బయలుదేరమంటాడు భరతుడు. మన భరతుడు బయలుదేరమంటే అప్పుడు భరతుడు అన్నగారికి పాదాభివందనం చేసి ఆ పవిత్రమైనటువంటి పాదుకల్ని తన నెత్తి మీద పెట్టుకుంటూ అయోధ్యకి కాకుండా నందిగ్రామ్ మాత్రమే వెళ్తాడు. అయోధ్యకి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే, భరతుడు అయోధ్యలో ఉన్నటువంటి రాజభోగాలని, ఆ రాజభవనాలని చూసి తను ఏమాత్రమైనా ఆకర్షితుడు అవుతానేమోననేటువంటి దిగులుతో అక్కడికి వెళ్లకుండా దగ్గరలో నేను ఉన్నటువంటి నందిగ్రామంలోనే తన యొక్క రాజ్యాధికార కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పని ఆశిస్తూ ఆ నందిగ్రామం వరకు బయలుదేరి అక్కడ ఈ పాదుకలని ఆ యొక్క సింహాసనం మీద ఏర్పాటు చేసి రాముడికి ఆజ్ఞలాగానే ప్రతి ఒక్క శాసనాన్ని కూడా ఆ పాదుకల సమక్షంలో పెట్టి భరతుడు తన పరిపాలనని కొనసాగించాడు. రాముడికి చెప్పాడు, ఏం చెప్పాడు? అన్నా, నువ్వు తిరిగి 14 సంవత్సరాల కాలం పూర్తయి వచ్చేంత వరకు కూడా నువ్వు ఈ అరణ్యంలో ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నావో నేను కూడా అదే జీవన విధానాన్ని గడుపుతాను. అంతకు మించి నేను ఒక్క సుఖాన్ని కూడా నిన్ను మించి నేను అనుభవించను అని చెప్పి అన్నగారి దగ్గర 14 సంవత్సరాలు పూర్తి కాగానే తిరిగి వస్తానన్న మాటను తీసుకొని ఈ పాదుకలను తీసుకొని నంది గ్రామానికి బయలుదేరారు. అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి ప్రవచనాన్ని మనకి చెప్పి ఈ పాదుకల్ని తీసుకొని మన ఉపేంద్ర గారు మన నందిగ్రామం దగ్గరికి బయలుదేరుతారు. జై శ్రీరామ్. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మన ప్రవచనకర్త బసవరాజు ఉపేంద్రరావు గారు పాదుకలను శిరస్సుపై ధరించి మన రాజన్ గారి యుద్ధంగా లోపలికి వెళ్తారు. వారి వెంట మహిళలు జల బిందెలు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత మనం అందరం కూడా వారిని ఫాలో అయ్యాం. జై శ్రీరామ్. 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 ధూపం ఏది? జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.
జై శ్రీరామ్ 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 ఆడవాడు పూర్ణకుంభం ముందుకు రండి. ఒక్క నిమిషం మీరు ముందుకు రావాలండి. మీరు రావాలండి. ఇప్పుడు 5 ఉన్నారు కదా, మీరు రండి. మీరు ఇలా ఉన్న వెనకండి అప్పుడే. అడుగుండి అట పిన్ని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూర్ణకుంభ స్వాగతం. మీరు లోపలికి వెళ్ళండి. జై శ్రీరామ్ లోపలికి వెళ్ళి స్వాగతం అన్నారు. తిరిగి ఇలా తిరగండి అమ్మా. ఈ 5 వరకు అమ్మా మీరు ఆగండి. ఒక్క నిమిషం ఈ 5 వెళ్ళి లోపలికి వెళ్ళండి. స్వామి అమ్మా మీరు ఆగండి అమ్మా. ఒక్క నిమిషం అమ్మా మీరు ఎదురుగా ఉండాలమ్మా. ఈ పూర్ణకుంభ స్వాగతం ఇచ్చేవాడు ఎదురుగా ఉండండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మహారాజ్ की जय जय श्री राम 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 श्री राम మైక్ ఎక్కడ బాబాయ్ మౌత్ ఎక్కడ మౌత్ పక్కన పెట్టి ఇది ఆపేసి ఇప్పుడు మనం నందిగ్రామంకి వచ్చేసాం. బాధితుల్ని భర్త తీసుకొచ్చారు. ఇక్కడ సింహాసనం మీద బాధితుల్ని మనం చేశాము. కాబట్టి మిగిలినటువంటి భక్త మహాశయులు అందరూ కూడా లోపలికి వచ్చేసాయి. ఇక్కడ చిన్న కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం బాగానే ఇప్పుడు ఏంటంటే భక్తుడు బాధితుల్ని ఆ సింహాసనం దగ్గర ఏర్పాటు చేసిన తర్వాత తను వాటిని పూజ చేసి తన రాజ్యాధికార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన మొదలుగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు చిన్న కార్యక్రమాన్ని వారు చేస్తారు భక్తులు. బాబాయ్ అయితే మీరు నాకు అన్నయ్య అవుతారు. మా మేనబావ ఏమంటారు మైక్ చార్జర్ బయట ఉంది మైక్ అదే ఆ మైక్ కూడా ఇక్కడ తీసుకురావాలి. ఇట్లా పట్టుకోండి సార్ ఇది కూడా స్టూడే స్టూల్ మీద చేశారు.
నరసింహారావు ఇది అక్కడ పెట్టవా పెట్టి దానికి ఛార్జింగ్ పెట్టి కొంచెం ఇది ఇంతటితో క్లోజా దానికి ఛార్జింగ్ పెట్టాలి దానికి దాని ఛార్జింగ్ బాబా ఇది ఆఫ్ చేయొచ్చా రామస్తోత్రం చెప్తాను నువ్వు వేస్తుంటావు ఒక నిమిషం మైక్ ఒక నిమిషం అంటే అటు కాదు నా టోన్ పెద్దదే రా ఈ లోపు సెట్ అవుతుంది ఇది అదే అవునవును తీద్దాం పెడదాం జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపేస్తారా అది చేస్తాం ఇది పూజకి అది అన్ని కోసం రైట్ ఓకే హలో ఓకే ఓకే హరి ఓ సంకల్పం చెప్తాం మమ ఉపాస సమర్థి కలిగే జంబు జింపి పక్ష వర్గని మీరు స్వగ్రే స్వగృహే సర్వదేవత సన్నిధో స్వస్తి చాంద్రమాన ప్రవాదం మధ్యకాలేసి ఫలభవ నవ సంవత్సరే ఆషాఢ మాసే శుక్లపక్ష వాసే సువాసే సంస్కృత నక్షత్ర సమగత సమయోగ నిదో సదు ఏం విష్టాన జనసాగ పల్లి గోత్రం సూచించిన ఎవరి గోత్రాల వారు చెప్పుకోండి అస్మాకం సకుటుంబానాం క్షేమ శైల జయ వీర్య విజయ ఆరోగ్య దేశాన ఏకాదశం శ్రీ శ్రీరామ పాదుక పూజ అభిషేక నిమిత్తం పూజా కరిష్యామహే ఆవాహయామి ఆత్మసమర్పయామి పాదయ పాదయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి मुझे शुद्ध आचरण समर्पयामि शुद्ध आचरण समर्पयामि वस्त्रयज्ञ समर्पयामि यज्ञकृत समर्पयामि द्रौपदी नैवेद्य समर्पयामि धूपमाकरं उद्बत्ति पुष्पं पूजयामि
ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. రామాయ నమః శ్రీరామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం సహస్రాయ నమః ఓం రాజీవరోధనాయ నమః ఓం శ్రీమదాయ నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘునాయ నమః ఓం దానికేవరదాయ నమః ఓం జైత్రాయ నమః ఓం శివమిత్రాయ నమః ఓం వినాథనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః ఓం గంగాయ నమః ఓం శరణతత్రతుపాయ నమః ఓం వారిప్రద్మనాయ నమః ఓం వాగ్మనే నమః ఓం సత్యవాగ్య నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం వ్రతధర్మాయ నమః ఓం సదా హనుమంతాశ్రితాయ నమః ఓం కౌసల్యాయ నమః ఓం కరద్వసన్ నమః ఓం విరాధతా పండితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హరికోధ్వనివనాయ నమః ఓం సమస్తవాల ప్రభిదాయ నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః ఓం దపదాగ్న మహాదర్భగాయ నమః ఓం తారకస్థాయ నమః ఓం వేదాంతధారాయ నమః ఓం వేదాంతాయ నమః ఓం భగవద్గభేషాయ నమః ఓం దోషణత్రిశోహస్తే నమః ఓం త్రిమూర్తాయ నమః ఓం త్రిగుణాత్మకాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రిగుణాత్మనే నమః ఓం పుణ్యతాదిత్రయత్నాయ నమః ఓం త్రిలోకరక్షాయ నమః ఓం త్రినే నమః ఓం ధర్మకారణ్యకర్తాయ నమః ఓం అహల్యశాపశమనాయ నమః ఓం పితృభక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం చతేంద్రమాయ నమః ఓం జగత్ప్రదాయ నమః ఓం జటావిత్రాయ నమః ఓం జగద్గురువే నమః ఓం వృక్షవానర సంగీతవే నమః ఓం చిత్రకూట సమాశ్రాయ నమః ఓం చైత్రాణవల్లాయ నమః ఓం సుభద్రాభద్ర శివినాయ నమః ఓం సర్వదేవాదిదేవాయ నమః ఓం మృతవాసర దేవనాయ నమః ఓం మాయామరి శాస్త్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాభుజం నమః ఓం సర్వదేవసుతాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం బ్రహ్మణాయ నమః ఓం బలిశరతాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహాదానాయ నమః ఓం సుగ్రీవేశ్వరాజ్యదాయ నమః ఓం సర్వపుణ్యదశకల్పాయ నమః ఓం స్మృతి సర్వగణాశాయ నమః ఓం ఆదిపురుషాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం మహాపురుషాయ నమః ఓం పుణ్యోదాయ నమః ఓం దయాసారాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః ఓం స్మితభక్తాయ నమః ఓం మితభూషణే నమః ఓం పూర్వభాషణే నమః ఓం రాఘవాయ నమః ఓం అనంతగణ గంభీరాయ నమః ఓం ధీరోదత్తగుణోత్తమాయ నమః ఓం మాయామానుష చరిత్రాయ నమః ఓం మహాదేవాది పూజితాయ నమః ఓం సేతుతాయ నమః ఓం చిత్తరమసాయ నమః ఓం సర్వతీర్థమయాయ నమః ఓం హరే నమః ఓం శ్యామజ్ఞాయ నమః ఓం సుందరాయ నమః ఓం శివరాయ నమః ఓం వేదవాసేశాయ నమః ఓం ధనుర్ధాయ నమః ఓం సర్వయజ్ఞావదేహాయ నమః ఓం యజ్ఞే నమః ఓం జరామరణవర్జితాయ నమః ఓం విభీషణ ప్రతిష్ఠాతే నమః ఓం సర్వపాగుణవర్జితాయ నమః ఓం పరమాత్మానే నమః ఓం పరమేశ్వ బ్రహ్మానే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం పరంజ్యోతిషాయ నమః ఓం పరంధామాయ నమః ఓం పరంకర్షాయ నమః ఓం పరస్వాయ నమః ఓం పరాసే నమః ఓం పారంగాయ నమః ఓం పారాయ నమః ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం పరాయ నమః. ఇప్పుడు రాజన్ గారు అష్టోత్తరం చదివిన తర్వాత అష్టోత్తరంతో పుష్పాలతో పూజ చేశాం. పుష్పాలతో పూజ చేసిన తర్వాత ఇప్పుడు అందరు కూడా పుష్పాలకి వేసే అవకాశం కల్పిస్తాం. ఉన్న పుష్పాలు ఉన్నాయి, అందరు కూడా వేస్తారు. తర్వాత వేసి అయిన తర్వాత ఇప్పుడు దీనికి ఇంకా మనం పుష్పాలు అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో మనం అక్షంతలు వేసాం. ఇక గంధం కొద్దిగా గంధాలు సమర్పయామి. అక్షతాన్ని గంధాన్ని సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అది వేసిన తర్వాత ధూపం అక్కడ చూపించండి. తర్వాత కొబ్బరికాయలు అవన్నీ నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం కొబ్బరికాయ అర్థంగా అవి
श्रीशैलेशदयापात्रधिभक्तादिगुणाणवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरां परं यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतुस्तैत्राणि तृणायमेने अस्मद्गुरो भगवतो श्रीदेवसिंहो रामानुजस्य शरणं प्रपद्ये माता पिता योदयस्तनयो विभूतं सर्वं यदेव नियमेन मदन्मया आद्यश्वं नमः प्रभदेवकुलाभ्यामं श्रीमद्वेङ्कटेश्वरं प्रणमामि मूर्धना भूतं सर्वसमहादात्माय वटनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवः भक्ताङ्ग्रेण वरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशं प्रणतोऽस्मि नित्यम् ॐ समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय दिव्यसिंहासनाय श्रीमते नारायणाय नमः। ఒకసారి కొట్టు ఇంకొకసారి కట్టు అవి అంతవరకు వడపప్పు మిగిలిన వడపప్పు చాలు ఒకటి చాలు రెండు చాలు మొత్తం भाज्यं समर्पयामि समर्पयामि पायसानंत गुणानंत मुक्तानं सुतामोदं दधिक्षसं यत्कर्णानाशाकफलितं अपवान् विविधां स्वादां सर्वपिष्मादिकां प्रदकान् गुणसम्मिश्रां शरीरकर्मणीचनां नन्दं चतुर्वेदं न्यायं जयरामं गुरुसत्कर्म पञ्चदां षट्कोमेतं ग्रहणमधुसूदना प्रीतिरिद्रात्मतिमुरात्मो पुञ्चाकृतियात्रिश्री आपोवर्तनमूर्धनि आचकृतिके धन्ये यशोदात्मते भारद्वाज समर्पिते सपदि योषितं या प्रीतिं नित्युभर्तिरजे प्रत्यां तां कुरु ॐ मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तवृक्षाणं समर्पयामि घोषणं समर्पयामि ताम्बूलं समर्पयामि समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय दिव्यसिंहासनाय श्रीमते नारायणाय नमः। ఇలా అమ్మా ఎదురుకన్నా అంతా మనమే అన్నారు स्वयं कलिवागणनीयाग वेयगद्रोण विलक्ताग सेयि सुडरालयालक्ति सोट्टनें सोल्माले इडराले नींगगनेयं मोगदगलेयर्ममनेयाग यंबरग सिंधे इडतिरिय नंबरग ज्ञान किडर विलक्कतने नारणार ज्ञानमयं परिंदला तिरुकण्णं पोन्में कण्णं तिरुळं अर्पिलने निर्मं कण्णं तिरुकिरणं पोन्नाली कण्णं पुरुषेंगं गै कण्णं एन्नाळि वन्नं पालिन्नो लक्ष्मी गन्नलाक्षांक साक्षि श्रीवत्सवक्षे सक्षेमंगराय सर्वेषां श्रीरंगेशाय मंगलम श्रीयंकांताय कल्याणनिधे निधियात्रां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम अस्तु श्री अस्तनकस्तूरी वासनवासिदोरे श्री अस्तगिरिनाथाय देवराजाय मंगलम कमलाकुशकस्तूरी गतमांकितवक्षसे यादवात्रिनिवासाय संपत्पुत्राय मंगलम नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रप्राणनाथाय जगन्नाथाय मंगलम स्वाक्षिष्टामालिका वन्दक समन्दर जिष्णवे विष्णुजित्ततनोजाय बोधाय नित्यमंगलम श्रीनगर्यं महापूर्यं ताम्रपुत्रतटे श्रीतिन्द्रनिमूलधामने षड्गोपाय मंगलम शेषवासैननाथो श्रीभद्रे सात्विकैवेत्कार्य महाप्राज्ञैवाक्ष्यकार्य मंगलम
मंगलम तुलामूलवतीर्णाय तोषिताकुलस्फुरमे सौम्यता मात्र मुनाये शेषंसायस्तु मंगलम मंगलम दासनंबरै मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वाचार्य सत्पुरुषायस्तु मंगलम समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय सुवर्ण मंत्र पुष्पं समर्पयामि समस्त परिवाराय श्रीमते नारायणाय नमः। ఇప్పుడు అంటే మనం సరే వెనకం జరిగినప్పటికీ కూడా మనం ఏమి మనం పురోహితులు అర్చకులు కాదు కాబట్టి మనకి తోచిన రీతిలో మనం చేస్తున్నాము. అయితే ఇప్పుడు అభిషేకాలు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మన శుద్ధజలంతో కలిగిన తర్వాత అందరూ పుష్పాలు ఎప్పుడు కానీ దయచేసి పెద్దలందరూ కూడా ఈ దీంట్లో పాల్గొనాల్సిందిగా నేను ముందు ప్రారంభిస్తా. డాక్టర్ రామకృష్ణరావు గారు అందరూ కొద్దిగా తర్వాత చదువుతుంటా వేస్తుంటే బాగుంటుంది కదా. చదువుతుంటే అభిషేకం అవుతుంది. అదే బెస్ట్. అంతే కదా. కూర్చొని ఇది అక్కడ పెట్టందా మళ్ళీ కావాలంటే ఇంకా ఉండదండి. తర్వాత తల మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మా రంగారావు గారు ఇది మనం ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యం. ఆ శ్రీరాముని పాదుకలకి మనం అభిషేకం చేసుకుంటున్నాం. పట్టాభిషేకం అభిషేకం నిజంగా చాలా గొప్ప అవ్యక్తమైనటువంటి అనుభూతి. ఇది మనం అందరం పొందుతున్నాం అంటే మన ఎదురుకుంట ఆ పరమాత్మ చూస్తూనే ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అంతా ఆంజనేయ స్వామి వారి సమక్షంలో మనం చేసుకుంటున్నామంటే నిజంగా చాలా చాలా సంతోషమైనటువంటి రోజువాడ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కపుల్స్ ఎరండి ముందు మీరు వెళ్ళండి, తర్వాత అభిషేకం చేయండి. అభిషేకం ఓం దుఃఖం యానం గాతం యాజ్ఞం గాతం యజ్ఞోపదయే దేవి స్వస్తం స్వస్తిరాజ్యం ఓజం జగద్వేషజం సోం నో అస్తు ద్విపదేశం చత్పదే ఓం శాంతి 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 సహస్ర శీర్షా పురుషం సహస్రాక్షం సహస్రాబ్దే సా భూమిం విశ్వతో రుత్వా అచ్యుత్ తులం పురుషం.
पुरुषं ये वेदं सर्वं यद्भूतं यच्च भव्यं भूतामृततत्त्वस्येषाना यजन्नेतृतं यथावानस्य महिमा अतो जाड्यस्य पुरुषं पाद्रोऽस्य विश्वभूतानि त्रिसादपदे दिव्यशुशोदवेदतं पादस्वेदो ततो विश्वस्वक्रमात् सनातने अभि तस्मद्राजनतय विरोधो आदिपुरुषं सा जातो अत्यरिच्यतपत्सुद्भूमिनो पुरं यत्पुरुषेणानिशा देवा यज्ञमतन्वता वसन्तो आस्यासिदाज्यं ग्रीष्मा इत्मसर्वविधं सप्तस्यामस्तदे सप्तसमिधं कृता देवाय यज्ञं तन्वाना अवदनं पुरुषं वसं तं यज्ञं बर्हिषि प्रोक्षं पुरुषं जातामग्रतं तेन देवा अजेतं साज्ञा ऋषेश्चे तस्मक्षते सप्रोतं ऋषाज्यं पद्योतते अरण्याग्रामस्य तद्बुद्धे रुचं सामान्यजते यदाङ्गसे चिच्यते तस्मात् इक्मास्मुदते तस्मात् सदायतं ये केशो वैदतं गावोः चिच्यते तस्मत् ज्ञाता जयं यत्पुरुष्यं ददं कथिता विक्षं मुख्यं किमयो कौबाहो कौरूपादुवेच्यते ब्राह्मणस्य मुखे मा सद्बाहो राजन्यकृतं पौरो तदस्य स्वैश्वम्बुतं शूद्रो अजायतं चन्द्रमा मनसो जातं चक्षो सूर्यो अजायता मुखतिष्ठते प्राणाद्वया रजयता नाभ्या आसितं वृक्षं शीरिष्ठो दव्य संवर्धता पद्मं भूमध्यस्थोत्वात् तथा लोकाङ्गं ककुलयनं वेदमहन्ते पुरुषं महतम् आदित्यवर्णं तमसस्तुवारे स्वरूपिणी रूपाणि विचित्य धीरं नामानि कृत्वा विदं यदास्ते दाता पुरस्त्यायुषदे शुक्रं तमेवं विद्योदाया भवति नान्यं पदा ऐनाय विद्यते यज्ञेन यज्ञायं च तदेवादानि धर्माणि प्रथमान्यस्मिन्निति आत्माकं महिमानं सत्यते यत्र जय श्री राम 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 अजनायो बहुधा विजायते तस्याधीरां परिजानन्तयोर्मरीचां पदिमिच्छते वेदस्यं यो देवभ्याधिपतिये देवानां पुरोहितं पूर्वयो देवेभ्यः दातं नमो रुद्राय ब्रह्मये ऋचं ब्रह्मं जनयन्तं देवा अग्रे तद्ब्रह्मन् यन्वैश्वं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वसे पितृसे होरात्रि वारस्वे नक्षत्राणि रूपेणे अश्वनो व्यापं इष्टं मनिषाणामं मनिषाण सर्वं मनिषाण क्षं योद्भौरं गौरं यज्ञाय वारं यज्ञपदाये देवी देवी स्वस्तिस्तु सुदृढभूत्वं जगतं भेषजं शानो अस्तु दिवसे शंसपदे ॐ शान्ति 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 ఇక్కడ ఎవరిదో ఫోను డాక్టర్ గారు సమాచారం వేసారా ఏం సార్ నేను సుక్కేసాను తేనివి సార్ నిలబడి ఆత్మరక్షణ కూడా చేస్తాను రాజన్ పొందాలి వేశారా
ఒక గీతానికి ఒక ఏం చేసావా తీర్థానికి ఒక్క నిమిషం తీర్థం సార్ నిలబడి శ్రేష్ఠ గారు అడిగారు వాట్ నెక్స్ట్ ఈ పాదుకల్ని మనం మీరు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకువచ్చి రాజేంద్ర గారు మీకు సటారికల్స్ మీద ధరిస్తారు. దాని తర్వాత ఎపిసోడ్ క్లోజ్ తర్వాత మన అంటే రకరకాల ఆకలి అవుతుంది. మన ప్రసాద్ గారు ఏమి ఏంటంటే వాళ్ళ హ్యాండ్ పోయాడు మరో ఇంటికి దొరలేవారం మీలా ఉండదు చేస్తాను 2 ఏళ్ళు నుంచి వెళ్ళిపోయాడు చాతగా ఉన్నాయి ఇంకా మీ స్వామి మీ ఆలోచన ఇంకేంటి శుభ్రంగా తొడవాలి కొంచెం తొడవాలి అది తీద్దాం ఒక్క నిమిషం ఉంచండి దానికి నేను చెప్తా అమ్మ అక్కడ ప్రసాదం పెట్టారా? ఏది రెండు తులసి దళాలు ఎక్కడ ఉన్నాయి? తులసి దళాలు ఇక్కడ ఉన్నాయి. నువ్వెంత నేనండి లోపల వేసే అమ్మాయి తీర్థగాని ఉపేంద్ర ఒక్క నిమిషం సేవాకాలం చేశాక తీర్థం ఒక్క నిమిషం ఒక్కసారి ఇవ్వండి సార్ మైక్ తొందర అయిపోతుంది 5 నిమిషం శతం శిల్కాలే వందన నైతే ముక్తామరే ముక్తంబోరుకేలాయ్ శతం నై కరంగోల కలబిరంగో నైని మంగే కోగా దిపేరే కోల్వానందాన్ గోవింద ఎతే కందే బిరికం దన్నో ఉత్తమే యావం మరకే నామకే మత్తైనం కామంగల్ మాతలో రంగవాయ్ వంగగడ విడైంద మాధవని కేశవని తింగల్ తిరుముఖ దేదియా సైంద్రైంది అంగ పరిగణవతయ புதுவை வைங்கவன் தையல் பட்டத்திரான் போதை சொன்னா செங்க தமிழமாலை முப்பந்தம் தப்பாமே எங்கள் கல்துறை பாத்தீரம் ஆழ்வரை தோல் செங்கன் திருமகத்து தேர்வா திருமாலால் எங்கம் திருவருளுக்கு தேர்மரம்பமாய் பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி 100,000 பல்லாண்டு வென்றோள் மணிவண்ணாவும் சேவடி செய்திருக்காம் அடியோமோடும் நின்றோடும் திருக்கின்ற 1000 பல்லாண்டு ஒருவாய் நின் வருமாட்டினர் வாஜிகின்ற மங்கையம் பல்லாண்டு வடிவாறு சோதரத்துரியம் தொடராஜியம் பல்லாண்டு வடை கோர்வு கோமதங்கம் அப்பாங்க சினியம் பல்லாண்டே తీర్థంలో
ఎక్కడ పెట్టాలి అడుగు మరి చెట్లు కొద్దిగా దుర్గాదేవి గారు చిన్న పాటే అరగంట కాదు పాట పాడతాం తయారైతే ఉంది నైవేద్యంగా పళ్ళు పండించినాగా సుఖ బ్రహ్మ పరాత్పర నామ నువ్వు లాస్ట్ పోతున్నావా లైన్ లో వేసిన వాడు వేసినట్టు కూర్చుంటే తిరిగిన వాడు వచ్చి వేసిన వాడు వేసినట్టు కూర్చోండి పుష్పాలు వేయండి సీతార్పిత పరమాలిక రామ కృత వైవాహిక కౌతుక రామ భార్గవ గర్భ వినాశక రామ శ్రీమదలోచన పాలక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ పాదుకల మీద వచ్చా చెప్పా లేడీస్ చేశారా ఆ చివర వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు మాకు కూడా ప్రసాద్ లాస్ట్ రండి ఉపలయ్య గారు కోసం అవసరం సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
ముగ్గులు వేసి నాన్నగారు మొత్తం గౌరవించండి. ముఖ్యమైన తెలుగు మాట లోపల రాలేదు. మంత్ర పుష్పంలో కూడా ఒక పువ్వు లాస్ట్ కూడా అట్టిపండ్లే పెట్టండి. ఇంకా పనిచేసేవాడు అందుకనే బాగా తీస్తున్నారు. సారది మాది పక్క పక్క ఇల్లు. రవికాంత్ కూడా నాకు స్టూడెంట్. వైశాఖ सीता तन्नो रामचंद्र आंजनेय हंस हंसायत्री तन्नो हंस महादेव दिव्य सुवर्ण मंत्रपुष्पं समर्पयामि। यानी कारण पापा जन्म पाप पाप कर्म पापात्म पाप सायम भावेन रक्षण रक्षण श्रीराम पादुका रक्षण 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 हरि ओम तद्विष्णों पदमं मदकं सदा पश्यन्ति सूर्य दिवीव चक्षरदातं सत्यप्रासो विपन्य ओ जाग्रस्मिन्दते विष्णो तत्परमदं पर्याप्यनन्तरायाय सर्वस्पोमोदरात्रमद्भुतमहद्भवति सर्वस्याप्यै सर्वस्वदेश्च सर्वमेव तेनाभूत्नि सर्वं जयन्ति। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयात् महादेवस्य विद्महे विष्णुं धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात्। ओम समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय दिव्य सिंहासनाय श्रीमते नारायणाय नमः। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मयि महिषा गोब्राह्मणेषु सौनित्य लोकाः समस्ताः सुखिनो भवन्तु। कायेन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मा प्रकृतिं सर्व नारायणाय समर्पयामि। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णविशिष्टते। अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध भिक्षा देहि पार्वती माता च पार्वती देव पिता देव महेश्वर परमेश्वर हरि ओम श्री गोविंद गोविंद श्री महाविष्णुरात्मय प्रवर्तमानस्य आद्या ब्राह्मणः द्वितीय प्राते श्री शतवरः गर्भे वैवसत्वमनन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरुः दक्षिण दिक्पां श्रीलिङ्गस्य उत्तर दिक्प्रदेशे श्री कृष्णा गोदावर्यो मध्यप्रदेशे अस्मिन् व्यावहारिक चन्द्रमानेन श्री प्रभवादि षष्ठी संवत्सरायण मध्ये श्री पराभनाम संवत्सरे दक्षिणायने
పుణ్యదినే ఆషాఢమాసే రామం గుణం విశేషణ విశిష్టాయాం అస్యాం యజమానస్య ఎవరి గోత్రాలు వాళ్ళు చదువుకోండి యజమానస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయారోగ్య ఐశ్వర్యాభ్యర్థత్వం శ్రీరామచంద్ర స్వామి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. అయితే ఇంతలో దాదాపుగా ఒక కార్యక్రమం అయిపోయింది. మనం ప్రతిసారి రామ కీర్తనలు చేస్తున్నాం. ఇది అందరికీ వీలుండేటట్టు తయారు చేశారు. ఇది ఆరోగ్యంలో పెట్టుకోండి. మైక్ ఇంకో మైకేం ప్రసాద్ ఇంకోటి హలో మీ దగ్గర పెట్టుకోండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము శ్రీరామనామము రామనామము దారిన వంటిగా నడుచు వారికి తోడు నీవే శ్రీరామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగారు శ్రీరామనామము వారి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము ఆరు బిడ్డల సౌఖ్యము కన్నా అధికమైనది శ్రీరామనామము నీవు నేనను భేదము లేకయున్నది శ్రీరామనామము ఇదా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామనామము అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామనామము గౌరికిది ఉపదేశ నామము కమలదుడు జపించు నామము గోచరంబగు జగము లోపల గోప్యమైనది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పటి వరకు మనం ఆ శ్రీరాముని అనుగ్రహం వల్ల ఆ పరమాత్ముడు ఆయనే పరమాత్ముడు జగత్తుడు వసుదేవ సుఖం దేవం కంస చామూల భక్తుడు దేవకీ పరమాత్మ కృష్ణుడు ఈ జగత్తులందరికీ గురువైనటువంటి ఆ పరమాత్మ సన్నిధిలో మనందరం ఆ శ్రీరామచంద్రుడు యొక్క శ్రీరామాయణం అయోధ్య పట్టారు బాల్కా పట్టారు లెక్కం మంచిగానే చెప్పుకున్నాం. దానికి తగ్గటువంటి పరిస్థితులు కూడా మనకి పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కొంతవరకు విపరీతమైనాను మీ అందరి సహకారంతో మన భక్తుల సహకారంతో చేయడం జరిగింది. ఇప్పుడు వాతావరణం కూడా నిన్నంతా వర్షం ఉంది. నేను ఉదయం 5 గంటలకు వచ్చే రాత్రి అంతా హైదరాబాద్ నుంచి కానీ దేవుడిని నమ్ముకున్న వారికి కష్టాలు ఉండవంటానికి ఇదే నిదర్శనం మనకి ఇవాళ ఒక్క మానసిక పండితుడు అదే కనుక నిన్ను ఇదే వాటర్ పట్టు ఉంటాడు ఎక్కడుంది చేస్తున్నాయి చేస్తే ఆంజనేయ గారు మోహిని ప్రసాద్ కార్యక్రమాన్ని బాబాయ్